అందరికీ నమస్తే అండి. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, దేవతారాధనతో ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా మనందరం కూడా అనుకుంటాం. అలాంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాలలో నాగపంచమి, అలాగే గరుడ పంచమి కూడా ఒకటి. అయితే ఈ సంవత్సరం నాగపంచమి ఎప్పుడు వచ్చింది? నాగపంచమి రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి? వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కోసం ఈ రోజైతే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. ఈ విషయాలన్నిటిని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం రండి. ముందుగా నాగపంచమి ఎప్పుడు వచ్చిందో చూద్దాం రండి. 2026వ సంవత్సరంలో నాగపంచమి ఆగస్టు 17వ తేదీన సోమవారం అయితే వచ్చిందండి. ఇది శ్రావణ మాస శుక్లపక్ష పంచమి తిథి. అంతేకాదు ఈసారి నాగపంచమి అనేది శ్రావణ సోమవారంతో కలిసి రావడం వల్ల శివుడు అలాగే నాగదేవతలను ఆరాధించే వారికి ఇది ఎంతో విశిష్టికరమైనటువంటి రోజుగా అనుకోవచ్చు. కాబట్టి ఈ నాగపంచమి రోజున ఆ పరమేశ్వరుడి కృప కూడా మనందరికీ దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా నాగదేవతకు ఆ పరమేశ్వరుడికైతే మనం పూజించాలి. ఈ నాగపంచమి రోజున మనం ఇంట్లో పూజ ఎలా చేయాలి అంటే ఉదయం లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజకు సిద్ధం అవ్వాలి. పూజా గదిలో ఒక పీటను ఏర్పాటు చేసి దానిపై శివుడి ప్రతిమను లేదా శివలింగాన్ని ఉంచుకొని అలాగే పసుపుతో నాగదేవత ఆకారాన్ని తయారు చేసుకొని పూజలో ఉంచుకోవచ్చు. ముందుగా పసుపు, కుంకుమ పూలతో ఆ నాగదేవతలను పూజించి, ఆ తరువాత శివుడిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ, ఓం నాగేంద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకు సకల పాపాలు నశించి, మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ నాగపంచమి రోజున మనం నైవేద్యంగా అయితే బెల్లంతో చేసిన ప్రసాదం, పచ్చి చలిమిడి, అలాగే నానబెట్టిన పెసరపప్పు వంటి వాటిని సమర్పించడం వల్ల మంచి ఫలితాలైతే లభిస్తాయి. ఆ నాగపంచమి రోజున పూజలో 5 దీపాలు వెలిగించి శివుడిని, నాగదేవతలను పూజించడం ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆచారంగా భావిస్తారు. వీలైతే మీరు ఆ 5 దీపాలను కూడా మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపాలు చేయడానికి ప్రయత్నించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు అయితే ఈ నాగపంచమి రోజున ఆ శివపార్వతులను భక్తితో పూజించండి. అలాగే ఈ నాగపంచమి రోజున తప్పకుండా ఆ బిల్వ పత్రాన్ని అయితే పరమశివుడికి అర్పించడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల మనకు వివాహ యోగం అనేది చాలా త్వరగా వస్తుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు కూడా నాగపంచమి రోజున శివాలయానికి వెళ్లి అలాగే నాగదేవతకు పాలాభిషేకం భక్తితో పూజిస్తే అతి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుందని మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఈ నాగపంచమి రోజున తప్పకుండా పుట్టలో పాలు పోయడం అలాగే పూజించడం అయితే చేస్తే చాలా శుభకరం. అదేవిధంగా పాములకు పాలు సహజమైన ఆహారం కాదు. అలాగే వాటిని పట్టుకోవడం, తాకడం, ఫోటోల కోసం దగ్గరగా వెళ్ళటం అస్సలు చేయకండి. అది చాలా ప్రమాదకరం. ఈ నాగపంచమి రోజున అస్సలు చేయకూడనటువంటి పనులు ఏమిటంటే భూమిని తవ్వడం, చెట్లు నరకటం, పదునైన వస్తువులతో పనులు చేయడం వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యముగా నాగపంచమి పేరుతో నిజమైన పాములను పట్టుకోవడం కానీ, వాటిని ఇబ్బంది పెట్టడం కానీ, లేదా పాములపై పూజా సామాగ్రి పారబోయడం కానీ ఇలాంటివి అస్సలు చేయకండి. ఈ నాగపంచమి రోజున మనందరం కూడా ఆ శివయ్యను, నాగదేవతలను భక్తితో స్మరించుకుందాం. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేసి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి పండుగలు, పూజలు, ఆధ్యాత్మిక విషయాలను సులభంగా తెలుసుకోవడానికి వాయిస్ ఆఫ్ వాణిశ్రీ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.